హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, మనం సీటింగ్ అరేంజ్మెంట్లో, లీనియర్ అరేంజ్మెంట్లో కొంచెం టఫ్ క్వశ్చన్ లాంటివి చూద్దాం ఇప్పుడు. ఓకే, సో 11 స్టూడెంట్స్ ABCDEFGH IJK ఆర్ సిట్టింగ్ ఇన్ ద ఫస్ట్ రో ఆఫ్ ఏ క్లాస్ ఫేసింగ్ ద టీచర్. ఓకే, టీచర్ని ఫేస్ చేస్తూ కూర్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడే టీచర్ ఉన్నారని తీసుకుందాం. అంటే అందరూ ఆ సైడే ఫేస్ చేస్తున్నారు. ఫేస్ చేస్తుంటే ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. ఓకే ఫైన్, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. డి, హూ ఈజ్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి. సో చూడండి, డి హూ అనగానే ఇక్కడ డిఏ అవుతాడు. డి, హూ ఈజ్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ తీసుకుందాం. ఎఫ్కి ఇమీడియట్ లెఫ్ట్ ఏమన్నాడు అన్నాడు, డి అన్నాడు. ఎందుకంటే లెఫ్ట్ ఈ సైడే తీసుకుంటున్నాం. ఓకే, ఈ సైడ్ క్లాస్ టీచర్ అని అనుకున్నాం. ఓకే, సో ఎఫ్కి ఇమీడియట్ లెఫ్ట్ డి. డి, హూ ఈజ్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి. డి ఎక్కడున్నాడంటే సికి సెకండ్ టు ద రైట్, అంటే మధ్యన ఇంకొకరు ఉన్నారు. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్లో డి ఉన్నాడు. సో సెకండ్ పాయింట్ని మనం ఫిల్ చేసాం. సెకండ్ పాయింట్ మొత్తం సాల్వ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు థర్డ్ పాయింట్కి వెళ్తాం. ఏ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ, who is at one of the ends. A is second to the right of E, who is at one of the ends. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్లోని మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వన్ ఆఫ్ ద ఎండ్స్ అన్నాడు. అయితే రైట్ ఎండ్లో ఉండాలి ఈ, లేదా లెఫ్ట్ ఎండ్లో ఉండాలి ఈ. అయితే ఈ సైడ్ కానీ ఈ సైడ్ ఈ ఎడ్జ్లోనే ఉండాలి. కానీ ఇక్కడ ఏమొచ్చాడు, ఏ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ అన్నాడు. ఈకి సెకండ్ టు ద రైట్. ఒకవేళ ఈ ఆల్రెడీ రైట్ హ్యాండ్లో ఉంటే ఇంకా రైట్ సైడ్ ఎవరు ఉండరు. అప్పుడు ఏ ఇక్కడ అసలు రాలేదు. సో ఈ ఆటోమేటిక్గా మనకి ఏం చెప్తున్నాడు, లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నాడు, సెకండ్ టు ద రైట్లో ఏ ఉన్నాడు. ఓకే, సో ఈ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఎక్కడో మనకు తెలీదు. సో అందాకలకి మనం దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం. ఈ అరేంజ్మెంట్ని, ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉంటాడు, పక్కన ఒక స్పేస్ ఉంది, నెక్స్ట్ సెకండ్ రైట్లో ఏ ఉన్నాడు. ఓకే, ఆ థర్డ్ పాయింట్ని ఇక్కడ రాసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కడ వస్తుందో మనం కరెక్ట్గా చెప్పలేం కాబట్టి. ఈ సైడ్ వస్తుందని తెలుసు, బట్ ఎక్కడ అని తెలియదు కాబట్టి అందాలకి ఇక్కడ రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. జే ఈజ్ ది ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ అండ్ బి. జే ఈజ్ ది ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ అండ్ బి అండ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ అన్నాడు. సో జీ ఇక్కడ డయాగ్రామ్లో ఉందా, లేదు. ఓకే, జే ఈజ్ ది ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ అండ్ బి అన్నాడు. సో ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, దీన్ని ఇక్కడ రాసుకుంటున్నాను నేను. ఈ పక్కన ఒక బ్లాంక్, నెక్స్ట్ ఏ, తర్వాత ఏమన్నాడు, జే ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ అండ్ బి. అంటే జే ఏకి బికి మధ్యలో ఉన్నాడు. సో జే ఇక్కడ రాడు, ఎందుకంటే ఏకి బికి మధ్యలో ఉండాలి. సో ఆటోమేటిక్గా అర్థమవుతుంది, జే మనకి ఇక్కడ వస్తాడు. అప్పుడు బి కూడా ఎక్కడ వస్తుంది, ఇక్కడే వస్తుంది. ఎందుకంటే జే ఏకి బికి ఇమీడియట్ నైబర్ అన్నాడు. సో ఏకి బికి మధ్యలో ఖచ్చితంగా రావాల్సిందే. ఓకే, ఆ పాయింట్ వరకు ఓకే. అండ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ అన్నాడు. థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ ఏంటిది, మళ్ళీ జేనే. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. జే ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. ఓకే, అంటే జీ ఎక్కడ వస్తుంది మనకి, జీ ఇక్కడ వస్తే 1 ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్కి మనకి జే వస్తుంది. ఓకే, సో ఈ పాయింట్ కూడా అయిపోయింది. మనకి యాక్చువల్లీ ఫస్ట్ ఎప్పుడు కూడా చూసుకోవాలి, ఎంతమంది ఉన్నారు, మొత్తం 11 స్టూడెంట్స్ అన్నారు. సో ఇక్కడ మొత్తం ఎంతమంది అయ్యారు, 1 2 3 4 5 6 7. ఇక్కడ 7 మెంబర్స్ అయ్యారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 1 2 3 4. సో టోటల్ 11 సరిపోయారు. సో టోటల్ 11 సరిపోయినప్పుడు ఏం చేయాలి, సో వీళ్ళందరూ ఎక్కడ వస్తారు, మనకి ఈ సైడ్ వస్తారు. సో క్లియర్గా మనకి క్లారిటీ వచ్చింది. ఈ బ్లాంక్ ఏ జే బి డాష్ జీ. ఇప్పుడు నేను వీళ్ళని డైరెక్ట్గా ఇక్కడికి ఎందుకు తెచ్చేసాను, ఇక్కడ 7 మెంబర్స్ ఉన్నారు, క్లియర్గా అర్థమైంది. 7 + 4 11 మెంబర్స్ అయిపోయారు. సో అయిపోయారు కాబట్టి మనం స్ట్రైట్ లైన్లో అందరినీ తీసుకొచ్చి వేసాం ఇక్కడ. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. హెచ్ ఈజ్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి. హెచ్ ఈజ్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్, డికి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారు, హెచ్ ఉన్నాడంట. సో హెచ్ ఇక్కడ ఆటోమేటిక్ వేసుకున్నాం. తర్వాత అండ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఐ. ఐకి థర్డ్ టు ద రైట్. సో ఐ ఎక్కడ వస్తాడు, ఆటోమేటిక్గా మనకు తెలిసి ఇక్కడ వస్తాడు. ఎందుకంటే 1 2 3 థర్డ్ టు ద రైట్ ఐ అవుతాడు. సో ఇక్కడ లాస్ట్ మిగిలింది ఏంటి, ABCDE FGH
ఐజే లాస్ట్ మిగిలింది కే. ఓకే, సో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే తప్పకుండా మళ్ళీ ఇంకొకసారి వీడియోని మీరు రివైండ్ చేసి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎప్పుడైనా సరే పాయింట్ బై పాయింట్, నేను యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు వేసుకున్నానో మీకు అర్థమైందని అనుకుంటాను. ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాతే ఆటోమేటిక్గా ఫైనల్ డయాగ్రామ్లో మనం ఎప్పుడు కూడా వెళ్ళాలి. సో అందుకని నేను ఇక్కడ వేసుకున్నాను. సో ఇక్కడ 4 మెంబర్స్ అయ్యారు, ఇక్కడ 7 మెంబర్స్ అయిపోయారు. టోటల్ 11 మెంబర్స్ మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తున్నారు కాబట్టి డయాగ్రామ్లో వీళ్ళు ఆటోమేటిక్గా ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉండాలి కాబట్టి సో వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఇక్కడ నేను డ్రా చేశాను. ఓకే, సో అప్పుడు ఇలా మనకి ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ తప్పకుండా ఎనీ డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే, ఇంకొక వీడియో నేను దీని మీద సీటింగ్ అరేంజ్మెంట్, లీనియర్ అరేంజ్మెంట్ మీద చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దాకా మనం సింగిల్ రో చూసాం, ఆ నెక్స్ట్ వీడియోస్లోని డబల్ రోస్ ఫేసింగ్ ఈచ్ అదర్, ఇంకా సర్క్యులర్ టేబుల్స్ అండ్ స్క్వేర్ టేబుల్స్ ఇవన్నీ చూద్దాం సీటింగ్ అరేంజ్మెంట్లోనే. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అది ఎంతో నాకు పుషప్ని ఇస్తుంది ఇంకా మంచి వీడియోస్ చేయడానికి. అలా మీరు ఎంకరేజ్ చేస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.